హాయ్ ఫ్రెండ్స్, మాది రోజు చికెన్ కర్రీ. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ నిఖిల్ ఎట్లున్నది? నిఖిల్ ఇప్పుడే చిన్న తునక తింటాండు. అయిందండి కూర. రంగలక్ష్మి అయితే కొత్త డ్రెస్ వేసుకున్నది. ఒకసారి ఇటు తిరిగే డ్రెస్ ఎలా ఉందో చూడండి. కుట్లు వేసుకోలేదు. కుట్లు వేసుకుంటే అది తిరుకో. కొంచెం లూజ్ ఉన్నదా అని చికెన్ కూర అయితే అవుతుంది మాకు. నిఖిల్ ఎట్లుంది చికెన్? ఎట్లుంది? మంచిగా లేదా? మంచిగా ఇలా ఎవరికి వెళ్తాను? స్నానం ఆడుతుంది ఆయన తాగలేదు. అది తాగుతాను అయినట్టుంది. అయితే రేపు దిబ్బలు చేస్తాం, ఎల్లుండి గింజలు పెడతాం. రేపు ముహూర్తానికి నన్ను పెట్టాలి ఒక 4-5 సార్లు. ఎల్లుండి కూలి వస్తాను. రేపైతే దిబ్బలు చేస్తాం, మిరప దిబ్బలు. ఎల్లుండి గింజలు పెట్టుకుంటాం. రేపు మంచి ముహూర్తం అట. రేపు కూలోళ్ళని పిలిస్తే రాలేదు, ఒక ఇద్దరిని పిలిస్తే రాలేదు. మా అత్తమ్మ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఒప్పుకున్నారట. సడన్గా చెప్పినాం ముహూర్తం చూస్తే రేపు మెచ్చుకుండే. మా అత్త వాళ్ళేమో ఒప్పుకున్నారట. కొంచెం ముందు చెప్పంటే అయిపోగాని ముహూర్తం చూస్తే రేపే మంచి రోజు అన్న. అందుకే ఇక రేపు మేము కొంచెం 1, 2, 3 అట్లా పెడతాం దిబ్బలు చేసి. ఎల్లుండి ముహూర్తానికి రేపు పెడతాం. ఎల్లుండి అయితే మా అత్త వాళ్ళు ఇట్లా వస్తారు, ఒక ఇద్దరిని కూలోళ్ళని పిలిచాను కానీ రేపు కంప్లీట్ చేయాలి. ఆ గింజలు మించే పెట్టాలి, పెట్టుడు మంచిగా రావాలి. మరి మేము పెడతాం కానీ మాకు కొంచెం పెట్టుడు రాదు. మేము దిబ్బలు చేస్తూ ఉంటాం. మరి ఎల్లుండి మనం కూడా పెట్టుడేనా? మేము పెడతాం కానీ మనం పెట్టాం. నాకు రాదు, నీకు రాదు. పెట్టాం నాకు రాదు. ఇంతకుముందు నేను కూడా పెట్టలేదు పెద్దగా. కాబట్టి అవన్నీ దిబ్బలు చేసుడు అయ్యేదో ఏదో చేస్తాం. కానీ నిఖిల్ పంట అండి. మరి నిద్ర వస్తుందా నిఖిల్? నిఖిల్ ఉడికితే మరి కొన్ని నేను తినిపిస్తా. ఇప్పుడే ఉప్పేసిన, ఎందుకంటే పంట అండు కదా. ఇప్పుడు వేసిన ఉడికిన తునకలతో కూడా మంచిగా ఉంటుంది. తింటాడు నిఖిల్, అలవాటే. అగో అదుకో అగో అగో ఇటు చూడు. అగో నిద్ర బాగున్నది నిఖిల్కు. నిద్ర బాగున్నదా చెప్పు? నిద్ర బాగున్నదా? ఇటు చూసి చెప్పు. ఇగో ఈ మనోళ్ళకి చెప్పు, నిద్ర బాగున్నదా? మరి ఉడికిన ఆడుతో తింటావా? ఉడికిన తునకలతోటి తింటావా? తింటారాట. నిఖిల్ ఎందుకు డల్లుగా ఉన్నాడంటే నిఖిల్ని దోమలు కరిచినాయి. ఇగో చెయ్యికి ఈడ కరిచినాయి. ఇగో ఈడ కరిచినందుకు అలిగిండు. నానా దోమలు కరిచినాయి, దోమ కరిచిందని ఇందాక వచ్చిండు నా దగ్గరికి, ఎత్తుకున్నా. అందుకే దోమ కరిచిందా అని. సరే నిఖిల్ కొంచెమే తింటాడు. మేము ఈరోజు తిండి పోటీ పెట్టుకోవాలనుకుంటున్నాం. మరి పోటీ ఓడిపోయిన వాళ్ళకు ఏంటి? ఓడిపోయిన వాళ్ళకి ఏం చేద్దాం? ఉల్లిగడ్డ. మేము మొన్నను ఉల్లిగడ్డ పోటీ పెట్టుకున్నాం. అది ఓడిపోయిన వాళ్ళు అలా వీడియోలో పెట్టలే కదా. ఈరోజు తినేది కూడా పెడతాం. ఉల్లిగడ్డ ఇక మరి మేము పెడతాం. ఇక ఉల్లిగడ్డే. నీకు పందెమా అని? ఓ చిన్నపోరి పందెమా? ఓ పంట అంత ఉందా? 4 ముద్దలు తినిపిద్దాం. 4 ముద్దలు తినంటే మంచిది కదా. పండదు ఒక 2 ముద్దలు తినే ఉండు. 2 ముద్దలు తిన్నాక పండు. కూర మాత్రం మస్తు ఉంటుంది. ఇగో కూర సూపర్ ఉంటుంది. మంచిగా తునకలే చాలంటే సార్ పోయి వస్తావా? కొంచెం తినిపిస్తాయి. కార్జం నిఖిల్ కోసమనే కార్జం పట్టుకొని వచ్చాడు మా నాన్న. నా కోసమని నిఖిల్ కోసమని. నిఖిల్ గురించే మెత్తగా తింటాడని మెత్తది పంటాడుగా. అయినది ఏం లేవే నిఖిల్ తిన్నాక పండు. అంత తొందరగా నీది ఎందుకు వస్తా అంది? పార్టీలు పోయినావా? పగటిలు పండలే, ఏం పండలే. తిన్నా పండు. పొద్దున్న అన్నమే తినలే మధ్యాహ్నం కూడా.
ఆడుకున్నాడు బాగా. బడికాడ అంగడి బడికాడ బాగా ఆడిండే. అంగన్వాడీ కానీ ఇసుకుపోయినట్లేదు ఇలా పువ్వు కూడా తెలియదు మధ్యాహ్నం అట్లే పడ్డాడు. అంగడిబడికి పోతాడు, పిల్లలతోని ఆడుకుంటాడు, అందుకే ఇసుకుపోయినట్టుండి తొందర పడుకుంటాడు. ఇప్పుడు టైం కూడా 7 అవుతుందండి టైం. అబ్బో, దోమ కరిచిందా? కానీ అలా దురదత్తంది ఏమో. గుర్తే దాన్ని మందు పెడదాం మాకు ఏదో మందు ఉంటుంది కదా ఇంకా జెండు బాగా పెడదాం జెండు బాంబు పెడదామా? పెడదామని నువ్వు తినా పెడదాం అన్న తినా పెడదాం నాకు అది ఎక్కడ అది బాగానే కొట్టు గుట్టికెందుకు మొత్తుకుంటాడు దద్దు లక్ష్మి అవి చెడు దోమలు. చెడుదోమలు అయ్యాక దురద నాకు దురదయ్యే నేను చేస్తాను మొన్న గుడ్డి దాంతో దురద ఇప్పటిగా అది ఒక్కరోజు పోతులు ఇంకా దురదస్తాను బాగా దురద నాకు కూడా మొన్న దురద వచ్చేది అమ్మ దోమ. ఈ దోమల వల్ల జ్వరం కూడా వచ్చింది మధ్యాహ్నం మళ్ళీ నాకు పోతున్నా మళ్ళీ వాళ్ళేటో దోమల వల్ల మాత్రం వేసుకోండి ఇంకా వేసుకొని పని లేదా ఆ దోమలని చూద్దాం. దోమల మధ్యరాత్రి ఎక్కింది జ్వరం మళ్ళీ పొద్దున ఎట్లా కూడా తగ్గింది అటు ఇటు కాకుండా ఏమైంది తులుకది? ఏమైంది తులుకది? కాజా తింటావా? ఏమైంది? ఎట్లున్నది? అమ్మ చేసిన కూర ఎట్లున్నది? అమ్మ చేసిన కూర దోమనా? దురదత్తాంది మందికి చెయ్యి ఊగపడతాను. దోమ కట్టింది దోమి నిఖిల్ అయితే పండబెట్టిన నాన్న చేతులు ఇట్లా కడుక్కోపోండి అన్న నిన్న మంచిది పనులు ఉంటాయి డాడీ అందరూ కడుక్కున్నా కానీ నేను అప్పుడే కడుక్కున్నా. అమ్మమ్మ చేయగడుక్కున్నావా? చేయగలిగినావా అమ్మమ్మ? ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఇక ఉల్లిగడ్డ కడుక్కొని వచ్చింది ఇందాకనే. ఓడిపోయిన వాళ్ళు ఇది తినాలి. ఓడిపోయిన వాళ్ళు తినాలి ఖచ్చితంగా. అమ్మమ్మ ఉల్లిగడ్డ ఓడిపోయిన వాళ్ళు ఉల్లిగడ్డ తినాలి పోటీలా. ఇప్పుడు మేము ముగ్గురం పోటీ పెట్టుకుంటానమ్మా. ఓడిపోయిన వాళ్ళు ఉల్లిగడ్డ తినాలి. అమ్మమ్మ ముద్ద తక్కువ ఉన్నది కాబట్టి నువ్వు కూడా గెలుద్దామని చూడు, ప్రయత్నించు. ఒకవేళ గెలిస్తే అదృష్టమే. ఇది నా గిన్నె. నీరైతే పోసుకుంటున్నాం, తట్టుకుంటే చికాకు కదా. ఓడిపోయినావు చిన్న పనిష్మెంటే ఉల్లిగడ్డే. ఎవరికి వెళ్తాలో చూడాలి. One, 2, 3 స్టార్ట్. ఓకే. కూర మాత్రం అద్దరిపోయింది. మస్తు కుదిరింది కూర. అయితే అందరం ఒకసారి నీలాగా. ఎందుకు మనం తినేది గింతందే గింతందే కానీ తట్టుకుంటాను. ఎందుకు మంచిగా గొంతుకలకి ఏమైంది? తులకలు దొడ్డు దొడ్డు చేసినావు బొక్కలు. బొక్కలు అంటే అందులో ఉన్నాయి వేసిన. గంగలక్ష్మి అయితే ఎవరికి ఎంకరేజ్ ఇస్తలేదండి. కుక్కల కానీ కదులుతలేదు. ఎవరికి వెళ్తాను అని చూస్తాను. ఎంకరేజ్ ఎవరికైనా ఇచ్చుకుంటే తొందర గెలుస్తాడు. మామయ్యకి ఇస్తాను, మామయ్య గెలుస్తాడు. నేను గెలవా. మహేంద్ర ఇవాళ గెలవాడు.
గెలుతలు అయిపోయింది. ఆడు గెలవాలని మనం నమ్ముతామా? ఆ తిండే ఏరు, ఆ తిండే ఏరు. ఆ తిండి మనం తినలేము, తట్టుకుంటే మన తిండి కిక్కి ఉంటుంటాం. మెల్లగా తినేదానికి పోటీ నువ్వు పెట్టుకోవాలి. పోటీ పెట్టుకున్నామంటే సీడ్ తినాలి. సీడే తినా, నువ్వు కూడా తీరు మాతో తింటే నువ్వు కూడా గెలవచ్చు. చెప్పలేవు, శబాస్ అంటావు. నీకు ముందే తక్కువ ఇప్పించుకున్నావు. తినాలి ఎప్పుడే నువ్వు. మాతో కంటే ముందు అయితే ముసలాం నువ్వు మా అంత తినాలి పోటీ పెట్టి, తెలుసా? అబ్బో నువ్వంతా కలిపిండు మొత్తం దంచి వస్తుంది. ఈసారి మా నాన్నకి తట్టున్నట్టు ఇంకొకటి నేను అప్పుడు తిన్నా కదా ఎక్కువ అనిపిస్తాను తినాలి. మామయ్యకి వెళ్తున్నాను చెప్పలేదా? కానీ మా ఆయన దొక్క జస్ట్ ముందు అయిపోయిందా? ఎప్పుడు అయిపోయినా అమ్మమ్మ ఓడిపోతుంది కదా. మీ ఇద్దరి పోటీ. పెట్టుకోవాలి. చేసుకోపోయి చాలు. గంగలక్ష్మి వేసిందంటే మనకు కట్టు సరిపోతుంది. మనకు ఆమె తెలుసు కదా ఎంత తింతలు ఏందని, కొలతలో కూడా సమానం ఎత్తది. కానీ మా తమ్ముడే కొద్దిగా జస్ట్ అందరికి సరిపోయేంత కొలితే పెడుతుంది గంగలక్ష్మి. ఓడిపోయింది తమ్ముడు కదా, తమ్ముడు తింటాడు. మా అమ్మకు డౌట్ వచ్చింది ఎందుకో. ఇంగో, తిన్నాక నీ ఇష్టం ఎప్పుడైనా నేను అది నీకే ఓడిపోయినా కాబట్టి ఇది కోసిన అయిపోగా మరి. అది కొరుక్కుంది పారి పొరి పారి ఇక. బువ్వలనే తిని మళ్ళీ బువ్వ అయిపోయింది తినలేదు. నీ ఇష్టం ఇది కాదు. నిజంగానే అన్నంలో తినాలి, పెట్టుకుంటారు. అన్నంలో తినాలి. నీ ఇష్టం ఎట్లా తింటారు కొరుక్కొని తిని. మా నాన్నకు బాగా నచ్చింది కూర. ఉన్నా నాకేంటి కూర మా అమ్మకు నచ్చినట్టున్నది. మంచి లేదా కమాన్ ఉంది మరి. కూర కూడా అదిరిపోయింది ఇలా. గంగలక్ష్మి మెచ్చుకోవచ్చు, సూపర్ నెంబర్ 1 చేసి. చికెన్ ఉల్లిగడ్డ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది. చికెన్ ఉల్లిగడ్డ కొన్ని తిన్నా రుచి బాగుంటుంది. వేసుకుంటాం చాలా మంది. అమ్మమ్మ గెలుద్దామని చూస్తుంది కానీ గెలవలేకపోతుంది.
ఆ ముందే దగ్గరికి వచ్చింది. తొందరగా 4 ముద్దలు పెట్టి నోట్లో పెట్టు అయిపోద్ది. అమ్మమ్మకి వెళ్తాయి నాకు తెలిసి. తమ్ముడు ఉల్లిగడ్డ పోను అది కూర అబ్బుగా తినేలోపు నువ్వు తినిపోవాలి. గెలుతావు అనుకుంటా నువ్వే. దగ్గరికి వచ్చినావు నువ్వు అమ్మమ్మ ట్రై చేయి, ఖచ్చితంగా గెలుతావు. 4 ముద్దలు కళ్ళు మూసుకొని దోస్తే అయిపోయాయి కదా. ఇక్కడ నోట్లో పెడతా గెలుపుతాను. అది అయిపోతుంది మరి, ఇంకో ముద్ద అయితే అయిపోతాం. తిను మొఖాలకే చూస్తాను, నువ్వు తినేటి అయిపోతాయి. గప్ప తిను. ఈయనకే చూస్తే ఏమవుతాయి, అయిపోతాను ఇది. మా అమ్మమ్మ పెట్టినా కానీ అట్లా ఓడిపోతా. అట్లా తినాలి, గప్ప గప్ప తినాలి. వస్తా అమ్మమ్మ ఓడిపోయారు. మా తమ్ముడు మా మీద ఓడిపోయాడు, మా తమ్ముడి మీద మా అమ్మమ్మ ఓడిపోయాడు. నాకేంటి కొన్ని పోయాను నాకు బాగా. తాత అమ్మమ్మ నువ్వు తాత సరే దావు అయిపోయిందా? అయిపోయింది. మంచిగా ఉంటాయి భూమి తినచ్చు. ఉల్లిగడ్డ చూసారుగా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఓడిపోయాడు, పనిష్మెంట్ కూడా తీసుకున్నాడు ఉల్లిగడ్డ. కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాలు కొట్టి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.